ఏమి ఇస్తుండు అని పొంద ఫ్రీ బస్సు మంచిగా అనిపించలేదా మరి అట్లా? మంచిగా అనిపించేది. ఓ పక్క పైసలు ఇచ్చి ఎక్కడమే బెస్ట్. ఫ్రీ అంటాం గానీ మగోళ్ళు ఆడోళ్ళు మీద పడతారు. ఫ్రీ బస్సు కన్నా ఇంతకు ముందు ఉన్నప్పుడే ఫ్రీ బస్ లేకుండా ఉన్నప్పుడే బాగుంది. సీట్ ఉంటది, కూర్చుండానికి మర్యాద ఇస్తారు. ఈ ఫ్రీ బస్ అనే వరకు వయసు వాళ్ళు కూర్చుంటారు, ముసలోళ్ళని నిలబెడుతుండ్రు, ఒకళ్ళ మీద ఉండట్లేదు. సన్న బియ్యం వస్తున్నాయా నీకు? వస్తున్నాయి. పింఛన్ వాడు సచ్చినోడు ఇయ్యాడంట. భర్త 26 సంవత్సరాలు అయ్యింది. 96 లో పోయిండు. పోతే ఆయన డెత్ సర్టిఫికెట్ లేదు, చనిపోయిన కాగితము లేదు, ఇయ్యారంట. ఏడైతే పోయిండో ఆడికెళ్ళి కాగితం తెస్తాను ఇస్తా అంటుండ్రు. మళ్ళా ఎవరిని పట్టుకొని అడుగుతాము? ఇన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చే బుద్ధి ఉంటే ఎట్లా నన్ను ఇస్తారు. ఇచ్చే బుద్ధి లేని వాళ్ళు ఇవన్నీ ప్రశ్నలు వేస్తారు. సన్న బియ్యం బానే ఉన్నాయా? తెచ్చుకుంటున్నా. సన్న బియ్యం మంచిగా ఉన్నాయి. మరి ఇంకా పథకాలన్నీ ఇస్తున్నాడా? మరి అన్ని వస్తున్నాయి ఇంట్లో కానీ అందరికి? ఏమి ఇస్తుండు అని పొంద ఏమి పింఛనే ఇయ్యనప్పుడు ఏమి ఇస్తాడు వాడు? కాలు బియ్యం ఒక్కటే ఇస్తాడు. ఎట్లుంది ఇప్పుడు మరి ఈ పరిపాలన బానే ఉందా, లేకపోతే మళ్ళీ కేసీఆర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఆయన వచ్చినా గానీ చీరలన్నీ ఇస్తాడు సంవత్సరానికి ఒకసారి. వీడేమి ఇస్తుండు బొంద? ఏమి ఇస్తలేడు. తీసుకున్నావా బీఆర్ఎస్ పరిపాలనలో? అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే మంచిగా ఉంది. కరెంట్ కూడా ఊకపోతుంది ఈడ. నాలా ఫ్రీ కరెంట్ ఫ్రీ కదా? ఫ్రీ అంటే గడికే తీసేస్తారా? గంటలు నైట్ లో కూడా తీస్తారా? డేలో అంటే ఏదో ఒక గంట చెట్లు కొట్టిర్రో ఏది చేసిండ్రో అని ఊకుంటారు. నైట్ లో ఏం చేస్తారు? నైట్ లో కూడా తీసి పాడేస్తుండ్రు. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్? టీఆర్ఎస్ వస్తుంది, నమ్మకం ఉంది. వాడు వస్తే పింఛన్ కూడా వస్తుంది. వీడొస్తే పింఛని రాదు, బొంద కూడా రాదు. అంతే. తిడితేనే మంచిగా రేషన్ కైనా ఓడన్నా చెప్తారు, ఎగేసి చెప్తే అప్పుడు ఇస్తాడు. రావట్లేదని బాధ.